భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీపై భద్రాద్రి వాసుల కినుకు అనేటువంటి ఒక వార్త అక్కడ మనకి హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్కు వామపక్ష పార్టీల మద్దతు ఇవ్వద్దని జనం అంటున్నటువంటి పరిస్థితి. రామాలయానికి కేటాయించిన 100 కోట్ల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే వరద బాధితులకు కేటాయించిన 10,000 రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి ఉందంటూ కూడా అక్కడ ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే భద్రాద్రి పట్టణ వాసులు అదేవిధంగా భద్రాద్రి నియోజకవర్గంలో అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ తీరుతోటి అక్కడ ప్రజలైతే అధికార బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహంతో అయితే ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే మనకి గత 7 సంవత్సరాల క్రితం భద్రాచల రామాలయ సీతారామ పట్టాభిషేకం మన సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి అంటే భద్రాచల డెవలప్మెంట్ కోసం ప్రకటించినటువంటి 100 కోట్ల రూపాయలు ఇంకా ఈ విడుదల కాని పక్షం, అదే విధంగా ఏదైతే వరదలు గత సంవత్సరం వచ్చినటువంటి వరదలలో అంటే ఆ వరదలకు సంబంధించి 1000 కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఈ వరదలలో నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించిన పరిస్థితుల్లో ఇప్పటి వరకు చాలా మందికి కూడా అంటే కొద్ది మందికి మాత్రమే 10,000 అందిన పరిస్థితి ఉంది. చాలా మందికి కూడా ఈ 10,000 రూపాయలు అందిన పరిస్థితి కూడా. దీని అంతటిపై అంటే ఇటు భద్రాచలం అంటే ఇటు మొదటి నుంచి చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం అయితే ఇటు భద్రాచలం ఆలయాన్ని అంటే దక్షిణ అయోధ్యగా పేరు కంచినటువంటి భద్రాచల ఆలయాన్ని అయితే అంటే వారు పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గత ఫిబ్రవరిలో అంటే ఈ ఫిబ్రవరిలో ఏదైతే కొండకట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళినటువంటి సీఎం కేసీఆర్ అక్కడ ఆలయానికి సంబంధించి 100 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఆ 100 కోట్లు విడుదల చేసినటువంటి ఏదైతే ఈ 100 కోట్లు ఉన్నాయో దానికి సంబంధించి బడ్జెట్ లో పెట్టడం అంటే దాని అనంతరము దాని అంగీకారం పొంది ఆ 100 కోట్ల రూపాయలు అంటే ఆ 100 కోట్లకు సంబంధించి అంటే ఆమోదం పొందడం తర్వాత ఆలయ అభివృద్ధి అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లానికి గత 7 సంవత్సరాలు అంటే భద్రాద్రి ఆలయానికి 7 సంవత్సరాల క్రితం ప్రకటించినటువంటి 100 కోట్లు ఇప్పటికీ కూడా విడుదల కాకపోవడంతో అయితే అటు భద్రాచల వాసులు కావచ్చు, ఇటు భద్రాద్రి జిల్లా వాసులు కావచ్చు, అందరూ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే కొంచెం వ్యతిరేకంగా మారుతున్నారని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ భద్రాద్రి జిల్లాకు సంబంధించి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి సీఎం కేసీఆర్ వాటిని నెరవేర్చలేదని ముఖ్యంగా చేసుకోవచ్చు. అయితే వరదల సమయంలో ఇటు భద్రాచలాన్ని సందర్శించినటువంటి సీఎం కేసీఆర్ అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం తరఫున వెల్లడించారు. అయితే ఆ 10,000 రూపాయలు ఇప్పటికీ కూడా అనేక మందికి కూడా వారి చెంతకు చేరని పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో అక్కడ భద్రాచలంలో అయితే ఈసారి అధికార బీఆర్ఎస్ పార్టీ గడ్డుకాలం ఉందని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి అధికార బీఆర్ఎస్ పార్టీ అంటే వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా అయితే అంటే ఇటు పినపాక ఇటు భద్రాచలం రెంటిని కూడా గెలిపించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వ విప్ రేఖా కాంతారావు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తాన్ని కూడా ఇటు సీఎం కేసీఆర్ కు వివరించి అటు కరకట్ట నిర్మించడానికి సీఎం కేసీఆర్ ఏదైతే అక్కడ అంటే వాగ్దానం చేశారో దానికి సంబంధించినటువంటి అంటే సీఎం కేసీఆర్ కు విన్నవించి ఆ ఫండ్స్ రిలీజ్ చేపించి అంటే కొద్దిగా అక్కడ ఏదైతే కరకట్టకు సంబంధించి ఈ శిలాఫలకాన్ని ప్రారంభించినా కూడా ఈ వచ్చే నెలలో అయితే అధికార బీఆర్ఎస్ కి ఎంతో కొంత మెరుగ్గా ఉంటుందని కూడా అక్కడ అయితే చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పోలవరం ప్రాజెక్టు వలన భద్రాచలానికి ప్రమాదం ఉందంటే 16 సంవత్సరాలుగా కోర్టులో పోరాడుతున్నటువంటి అంటే వామపక్ష పార్టీకి సంబంధించినటువంటి కేసు అంటే కొట్టివేసిన అంటే ఈ సిపిఐ పార్టీ అంటే ఈ వామపక్ష పార్టీలకి అనుకూలంగా కేసు కొట్టివేసినట్టుగా కూడా చూడొచ్చు. అంటే వచ్చే ఎన్నికలలో సిపిఐ పార్టీ అంటే వామపక్ష పార్టీలకు సంబంధించి వీరు అంటే ఈ పోలవరానికి సంబంధించిన అంశాన్ని అయితే వారు అంటే మరలా కూడా ప్రస్తావించే అవకాశం కూడా ఉన్నది. అయితే ఏదైతే భద్రాచల వాసులు అయితే ఈసారి అధికార బీఆర్ఎస్ పార్టీకి వామపక్ష పార్టీలు సోడు చేయొద్దని కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మునుగోడు ఎన్నికలలో మనం చూసుకుంటే ఇటు తెలంగాణ అంటే మునుగోడు ఎన్నికలలో అయితే ఈ వామపక్ష పార్టీల మద్దతుతోనే అధికార బీఆర్ఎస్ పార్టీ గట్టెక్కిందని కూడా చెప్పొచ్చు. అయితే అంటే గత కొన్ని రోజులుగా ఇటు కొత్తగూడలో జరిగినటువంటి మహాగర్జన సభలో కూడా ఇటు వామపక్ష పార్టీలు అయితే అధికార బీఆర్ఎస్ కి వ్యతిరేకంగానే గలం వినిపించిన పరిస్థితి కూడా ఉంది. ఇదే నేపథ్యం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకునేది కూడా ఇదే. ఎందుకంటే వామపక్ష పార్టీల మద్దతు లేకుండా సిపిఐ అంటే వామపక్ష మద్దతు ఇచ్చి అంటే వారికి ఇచ్చే అరకొర సీట్ల కోసం ఈ భద్రాచలాన్ని తాకట్టు పెట్టవలసిన అవసరం అయితే లేదు అని వామపక్ష పార్టీలు ఉద్దేశించి ప్రజలైతే మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే దీని అంతటిని కూడా చూసుకుంటే వచ్చే ఎన్నికలలో అంటే వామపక్షాలు అంటే ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీలకు సంబంధించిన అంటే ఓట్ బ్యాంకింగ్ అయితే ఇంకా కొంచెం అంటే పదిలంగా ఉందని కూడా చెప్పొచ్చు. అయితే వామపక్ష పార్టీలు మొన్నటి వరకు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ తోటి అయితే నడుస్తాయని చెప్పారు. అయితే ఇప్పుడు భద్రాచలం నుంచి వామపక్ష పార్టీలకు ఒకవేళ సీట్ ఇచ్చినా కూడా సీఎం కేసీఆర్ తోటి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటి కూడా నెరవేర్చుకొని
తీసుకొని అంటే వాటన్నిటిని కూడా అంటే ఇప్పుడు ఏదైతే 100 కోట్లు ఇచ్చారో అదేవిధంగా 10,000 1000 కోట్లు ప్రకటించారు వీటన్నిటిని కూడా సీఎం కేసీఆర్ ద్వారా ఇప్పించుకొని తర్వాతనే ప్రజాక్షేత్రంలోకి రావాలనే చర్చలు వారు అందుకున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీటన్నిటిని కూడా చూసుకుంటే వచ్చే ఎన్నికలలో అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం తప్పదనే చెప్పొచ్చు రాజశేఖర్. ఏదైతే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఉంటే మహా అయితే 3-4 నెలల్లో కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఆ పరిస్థితి ఉంటే ఓటర్ల యొక్క మనసు కలుసుకునే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఇంకోటి కూడా మనం బీఆర్ వామపక్ష పార్టీలు మద్దతు ఇవ్వదని కూడా జనం నుంచి వినిపిస్తున్నట్టు వాడిని ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ వైపు ఖచ్చితంగా వామపక్షాలు అయితే వెళ్ళవు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు లాభం చేకూర్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఖచ్చితంగా రాజశేఖర్. అంటే వామపక్ష పార్టీలు అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే మద్దతు ఇవ్వని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అయితే ఏదైతే మొన్న కొత్తగూడలో జరిగినటువంటి మహాగర్జన సభలో కూడా సిపిఐ పార్టీ జరిపినటువంటి మహాగర్జన సభలో కూడా వారు అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే సిపిఎం పార్టీకి చెందినటువంటి నాయకులు మాత్రమే అధికార బీఆర్ఎస్ తోటి నడుస్తారని కూడా వినిపిస్తుంది. అయితే వారు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో అంటే రెండు వామపక్ష పార్టీలు అందరూ కూడా కలిసి ప్రతి ఎన్నికలలో కూడా రెండు పార్టీలు కూడా ఇటు ఏదో ఒక పార్టీకి అయితే మద్దతు ఇస్తున్నట్టు కూడా మనం గమనించవచ్చు. అయితే ఈసారి ఏదైతే అంటే రాష్ట్రంలో అయితే మొన్నటి వరకు ఏదైతే కర్ణాటక ఎన్నికల ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా అంటే తక్కువ మంది ఉన్న నాయకులు అంటే ఉన్నారు, క్యాడర్ ఉంది, అదేవిధంగా లీడర్లు ఉన్నప్పటికీ కూడా ఈసారి అధికారమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో అయితే చాలా ముందడుగు వేస్తుందని కూడా చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు సంబంధించి వామపక్ష పార్టీల మద్దతు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి అయితే ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే వారు కోరుకునేది కూడా ఏదైతే అధిక బీఆర్ఎస్ పార్టీకి అయితే మద్దతు ఇవ్వద్దని. ఎందుకంటే ఈ భద్రాద్రి జిల్లానే సీఎం కేసీఆర్ అయితే చాలా చిన్న చూపు చూస్తున్నట్లు కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఈ యొక్క ప్రజల మనోభావాలను గమనించి ఎందుకంటే ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు భద్రాచలానికి ఉన్నారు, అంతకుముందు వచ్చేసి సిపిఐ. ఈ విధంగా ఏదైతే ఇటు సిపిఐ కి సంబంధించిన వారైతే భద్రాచలం నుంచి అయితే అనేక మార్లు గెలిచిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఈ వామపక్ష పార్టీలు ఒకవేళ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చినట్లయితే ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ గాలి వీస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే అనేక మంది నాయకులు కూడా ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాయిన్ అవుతారని, అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లలో కూడా సుమారు 7 నుంచి 8 సీట్లు అంటే ముందు రోజులలో కూడా గెలిచిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు సిపిఐ వామపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో నడిచే పరిస్థితి ఉంటే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఉండదని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా సిపిఐ అంటే వామపక్ష పార్టీలకు కూడా ఒక గౌరవం లభిస్తుందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లే అవకాశం ఉంది? అంటే సంబంధించినటువంటి అధికారులు సమన్వయం కానీ లేకపోతే ఉన్నటువంటి ఏదైతే బకాయిలు ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయలు కానీ 100 కోట్ల రూపాయలు కానీ 10,000 కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి వరద బాధితుల సహాయం ఇవన్నీ కూడా ఒక కంప్లీట్ చేస్తే కనుక ఏమైనా గ్రాఫ్ పెరిగే అవకాశం అనుకోవచ్చు. అంటే ఆ దిశగా ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేయొచ్చు అని అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. అయితే రాజశేఖర్ ఏమైతుందంటే ఇప్పటికే అంటే జరగాల్సిన నష్టం అయితే చాలా వరకు జరిగిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఏజెన్సీ ప్రాంతాలలో అయితే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ఇటు భద్రాచలం కావచ్చు, లేదంటే ఏజెన్సీ ప్రాంతాలన్నిలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే వ్యతిరేకంగా ప్రజలైతే మాట్లాడిన పరిస్థితి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనము మంచినీటి పరంగా నిన్న మంచినీటి పండుగ జరిగిన నేపథ్యంలో అనేకమైనటువంటి ఆదివాసీ గ్రామాలలో కూడా ఇటు మంచినీళ్ళ కోసం రోడ్లెక్కిన పరిస్థితి ఉంది. అదే విధంగా వీరు అనేక మంది కూడా నీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్నట్టుంది. ఏదైతే వీరు అధికార బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక పథకాలు కూడా కేవలం పట్టణాల వరకు అయితే పరిమితం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే చాలా వరకు గ్రామాలు కూడా ఈ యొక్క ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి అనేకమైనటువంటి పథకాలు కూడా ఈ చిట్ట చివరి ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలకు కావచ్చు, లేకపోతే వెనుకబడిన గ్రామాలకు ఎట్లేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే భద్రాద్రి జిల్లా పరంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఈ యొక్క భద్రాద్రిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే గడ్డ పరిస్థితి కూడా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కొత్తగా ఇల్లందు, అదే విధంగా పినపాక, ఇటు అశ్వరావుపేట వీటన్నిటిని కూడా ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ ఫలాలైతే అందరికీ అందిన పరిస్థితి అయితే లేదు. అదే విధంగా అంటే ఇప్పుడు పినపాక శాసనసభ్యులు రేఖా కాంతారావు అయితే భద్రాచలం పరిస్థితిపై అయితే సమీక్షించి అనేక మార్లు కూడా అంటే మొన్న గత కొద్ది రోజుల క్రితం కూడా వెళ్ళి కరకట్ట కొద్ది రోజుల్లోనే అంటే ప్రారంభిస్తామని కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అంటే అప్పుడు ఏదైతే రేఖా కాంతారావు గారు ప్రకటించారో అప్పుడైతే ప్రజలు కొంచెం అంటే వారు
ఆశ అయితే వ్యక్తం చేసినట్టుగా కూడా ఉంది. ఇప్పటికైనా కూడా రేఖాకాంతారావు గారు ఏదైతే ఈ యొక్క పరిస్థితిని మొత్తాన్ని సీఎం కేసీఆర్ కి వివరించి అక్కడ కరకట్ట పనులు కూడా, ఎందుకంటే కరకట్టకు హైట్ పెంచుతాం, పొడుగు పెంచుతాం అయితే వీరు వాగ్దానాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. వీటికి సంబంధించిన పనులు ప్రారంభించినట్లయితే కొద్దిగా మెరుగుపడే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా చెప్పొచ్చు.